మొదటగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ఫోన్లో కావచ్చు, ట్యాబ్లెట్లో కావచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్గా ఉంటుంది. మొట్టమొదట మీరు ఇక్కడ వడకు ODAKU స్పేస్ 2.0 దీన్ని ట్యాప్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీరు ఆ యాప్ కానీ వెళ్ళగలరు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఈ యాప్ ఒక ఇంటర్ఫేస్ స్టార్టింగ్ ఎలా ఉంటుంది. యాప్ ప్రెస్ చేసిన తర్వాత మీరు ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మీకు కావాల్సిన భాషలో పెట్టుకోవచ్చు. నాకు ఇంగ్లీష్లో కంఫర్ట్ కాబట్టి ఇంగ్లీష్లో పెట్టుకున్నాను. ఐ అగ్రీ నెక్స్ట్. దీని తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. అంటే మీరు దీనికి తోడుగా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఒక అకౌంట్ని తయారు చేయబోతున్నాను. 80 దాని తర్వాత బోట్ నేమ్, మీకు కావాల్సిన పాస్వర్డ్, హార్బర్. ఇక్కడ రిజిస్టర్ ప్రెస్ చేసినట్లయితే మీకు మీ మొబైల్ నెంబర్తో ఒక అకౌంట్ అనేది వడకులో క్రియేట్ అవుతుందండి. ప్రతిదీ కూడా అలౌ చేసుకోవాలి. అలౌ చేసిన తర్వాత మీకు ఇలాగా బ్యాక్ అనేది అయిపోద్దండి. ఒకవేళ అలాగైనట్లయితే మళ్ళీ ఒకసారి యాప్ అనేది రీఓపెన్ చేసుకోండి. ప్రతిదీ కూడా అలౌ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే గో ఆప్షన్ ఉంది కదండి, ఒకసారి గోపై ప్రెస్ చేసినట్లయితే మీ యొక్క అంటే మీకు రిసీవర్తో కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. దానికోసం మీరు ముందుగా రిసీవర్ని ఆన్ చేసి తర్వాత బ్లూటూత్ ఆన్ చేసుకోవాల్సి వస్తుందండి. బ్లూటూత్ని ఆన్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత పేర్ ఎ న్యూ డివైస్ దానిపై ట్యాప్ చేసి అక్కడ వడాకు అనే యాప్ని చూపిస్తుంది. దానిపై ట్యాప్ చేసినట్లయితే మీకు పాస్వర్డ్ 123 పాస్వర్డ్ వచ్చి 123 అండి. దాన్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇవి నేను ఎంటర్ చేసిన విధంగా ఎంటర్ చేసి ఓకే చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మీరు యథావిధిగా ఆ యొక్క వడకు జీపీఎస్ అనే యాప్ని ఓపెన్ చేసుకున్నట్లయితే తర్వాత గో అనే ఆప్షన్పై ట్యాప్ చేసినట్లయితే మీకు కనెక్ట్ అయిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. రీఛార్జ్ మొత్తమైన ప్లాన్ అయిపోయిన తర్వాత మీరు డేటాని లేకపోతే మీరు వైఫైతో కనెక్ట్ అయ్యి మీ ట్యాబ్ ఆర్ మొబైల్ని తర్వాత కొంత ప్రాసెస్ ఉంటుందండి. అదేంటంటే రూట్స్, అలాగే వే పాయింట్స్, అలాగే చార్ట్ మ్యాప్ అన్ని కూడా ప్రతిదీ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది నేను ఇప్పుడు డౌన్లోడ్ చేయబోతున్నాను. అక్కడ చూసుకున్నట్లయితే మై డేటా ఉంది కదండి, మై డేటా పై ట్యాప్ చేసి అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఈ సర్కిల్ మీద డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. అప్పుడు షేర్డ్ వే పాయింట్స్ సెలెక్ట్ ఆల్ డౌన్లోడ్ మొత్తం డౌన్లోడ్ దగ్గర వెయిట్ చేయండి. ఓకే, తర్వాత మ్యాప్, ఆ మ్యాప్ పై ట్యాప్ చేసండి. 14 డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత చార్ట్లో డౌన్లోడ్ చేసుకోండి. డెప్త్లోన డెప్త్ ప్రెస్ చేసి అక్కడ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక 4000 అబవ్ 4373 చూపిస్తుంది. అది ప్రతి ఒక్కటి కూడా డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. తర్వాత అవి ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్దండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డేటాను ఆఫ్ చేయకపోదు. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓకే ప్రెస్ చేసి బ్యాక్ వచ్చి జీపీఎస్ పై ట్యాప్ చేసి మన జీపీఎస్ అనేది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మన సర్కిల్లో ఉన్నట్టు ప్రతి రాయి పాయింట్లు కావచ్చు. అది మీరు చూసుకుంటే అక్కడ ఒక రాయి పాయింట్ అనేది వచ్చిందండి. అది మన బోట్ సింబల్. మీకు ఏంటంటే ఇక్కడ రూట్ కట్టుకోకుండా డైరెక్ట్గా అయితే ఫస్ట్ దగ్గరలో ఉన్న రాయికి రూట్ చూపించేస్తుంది. అక్కడ మీకు రెడ్ గీత చూసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది.
ఇంకా ఫ్యూచర్లో దీని గురించి చాలా నేర్చుకుందాం. ఇకపైన దీనిపై చాలా వీడియోలు చేయబోతున్నాను నేను. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేసి, అలాగే ఇది షేర్ చేసి మన మత్స్యకారులందరికీ వాళ్ళందరికీ కూడా ఒక టెక్నాలజీని పరిచయం చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ఇది ఒక మన ప్రతిదీ కూడా మేడ్ ఇన్ ఇండియా అండి. అక్కడ మ్యాప్ వ్యూ, బేసిక్ వ్యూ కూడా, కంపాస్, ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు.